అలాగే పారిశ్రామికవేత్త కానీ భూస్వాములు కానీ ఎవ్రీబడి పాలిటిషియన్ కానీ హైదరాబాదే ఫ్యామిలీ, హైదరాబాదే ఇల్లు అందరికి 99% ఏదైతుందో ఇల్లు ఉన్నాయి. అటువంటిది ఏదైతుందో ఇది అట్లా తయారైంది. ఈ హైదరాబాద్ అనేది ఒక హబ్, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇది సెంటర్ వెదర్ కానీ ఎవ్రీబడి ఒకసారి ఎమ్మెల్యే ఏంటంటే ఇక్కడనే ఫ్యామిలీ అయిపోతుంది కథం అంతే. ఆయన పోతుంటాడు వస్తుంటాడు. ఇది చరిత్ర తేలకుండా మాట్లాడి నాన్ రెసిడెంట్స్ అనేది అవుతుందో వాళ్ళను చేయడము. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అంతకుముందేమో రోజమ్మ నాన్ రెసిడెంట్స్ ఓటర్ లిస్ట్లో పేరు లేదంటది. దానికి తాటికా అక్షరాలంతా టీవీలలో వస్తుంది. ఓటర్ లిస్ట్లో పేరు లేకపోతే ఎట్లుంటుంది? హైదరాబాద్ ఉంటే అక్కడ పోటీ చేయడానికి వీలేదు. ఆ రాష్ట్రంలో ఉండాలి ఎమ్మెల్యే చేయాలన్నా ఎమ్మెల్సీ చేయాలన్నా. ఇది చరిత్ర. ఏమన్నా అడుగుతారా సార్? ఈ కన్సల్టెన్సీ ఉన్నారు కదా, డిపాజిట్ రాదని లేదు. ఆయనకు డిపాజిట్ వస్తుంది. ఆయనకు డిపాజిట్ ముచ్చట రాలేదు. నేను డిపాజిట్ అనే బోర్డే రాలేదు నాకు. అతనికి సీట్లు రావని చెప్పాను. డిపాజిట్ అనేది నేను అన్నాడు కదా సార్. సర్వేలు చెప్తున్నా ఈ రోజు బీజేపీతో కలవడానికి బీజేపీ వాళ్ళు పిలుస్తున్నట్టే అన్ని 5 సంవత్సరాలు అన్ని ఇష్యూలో సపోర్ట్ చేశాడు. 22 లోకసభ, ఇప్పుడు ఈ 3 వస్తే 11 రాజ్యసభ అయినాయి. 8 ఉన్నాయి కదా, ఇప్పుడు 9 ఉన్నాయి కదా. 9 ఉన్నాయా? 9, 10 ఉన్నాయి. 11 రాజ్యసభ చేసింది. ఎందుకు బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎలక్షన్ కావడం లేదు? పుంకాను కదా. నేను అనుకుంటున్నా మోర్ దెన్ 20 సర్వేస్, ఒక్కొక్కటి 2, 3 అన్ని సర్వేలు ఏదైతుందో చిత్తుగా ఓడిపోతూనే ఉంది. అందుకోసం ఈరోజు బీజేపీ రాష్ట్రంలో పాగా వేయాలా, వాళ్ళు ఒక 4 లోకసభ, ఓ 8, 9 అసెంబ్లీ కోసం ఏదైతుందో నేను 3 వీక్స్ బ్యాక్ మీకు కావాలంటే ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను. కాంగ్రెస్ ఏపీలో ఏదైతుందో ఓటు శాతం పెరిగే అవకాశం షర్మిల్ కావడం. బట్ సీట్లు అనేది ఎక్కడన్నా ఓ 3, 4 గెలిస్తే గెలవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అనుకోండి, 2, 3 నేను చెప్పగలుగుతా సీట్లవి. పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్ తీసుకుంటే అక్కడ టీడీపీ స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు కనుక ఈ వైపు వస్తే షర్మిల్ వాళ్ళొక 20-25 వేలు 30 వేలు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కలిస్తే వాళ్ళు గెలవచ్చు. ట్రై ఫైట్ అవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, బీజేపీ అండ్ ఇది మైనార్టీ ఓట్లే అనుకోండి.